నా ప్రశ్న, ముస్లిం సమాజంలో ఒకరు పైకి ఎదుగుతుంటే వారిని వెనక్కి లాగేస్తున్నారు. మరి ఏంటంటే ఒక ముస్లింని ఇంకో ముస్లిము మోసం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? దీని గురించి ప్రవక్త గారు ఏం చెప్పారు? ఈ వ్యాధి ఎలాంటిదంటే అన్ని మతాల్లో ఉందండి. ఇది అన్ని మతాల్లో ఉన్నటువంటి వ్యాధి ఇది. దీనికి పరిష్కార మార్గం కూడా ఇస్లాం ధర్మం తెలియజేసింది. విషయం ఏంటంటే, మీరు వినే ఉంటారు, కేకడ అంటే తెలుసు కదా, పీతలు. వాటి యొక్క గుణం ఏంటంటే, అది ఒక ముందు వెళ్తుంటే అది వెళ్ళేదాన్ని ఆపేస్తుంది అనమాట. ఈ యొక్క వైఖరి అనేది ఏంటంటే ఎదుగుదలని ఆపడం అనేది. ఒక విషయం మనం అందరం కూడా ఈ యొక్క సభాముఖంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మిత్రులారా, రిజహ్ మరియు ఇజ్జత్. రిజహ్ అంటే ఉపాధి, ఇజ్జత్ అంటే గౌరవం. గౌరవం మరియు ఉపాధి అనేది మీ ఆధీనంలో, నా ఆధీనంలో లేదండి. సకల లోకాల సృష్టికర్తనటువంటి అల్లా ఆధీనంలో ఉంది, భగవంతుని ఆధీనంలో ఉంది, దైవం ఆధీనంలో ఉంది. మీకు ఒక పొజిషన్, ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి అనుకుంటే ప్రపంచంలో ఉన్న వారంతా కూడా వారు పీతల్లా పట్టి లాగినా మీ స్థానాన్ని మీరు వెళ్ళిపోతారు. మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా మీకు ఒక స్థానాన్ని దేవుడు ప్రసాదించాలి. మార్కెట్లో, సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక గౌరవాన్ని ప్రసాదించాలని భగవంతుడు అనుకున్నప్పుడు ఎవరు వెనక నుండి లాగినా మీ పొజిషన్, మీ స్థానాన్ని మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ మీ పట్ల భగవంతుడు అయిష్టంగా ఉండి భగవంతుడే మిమ్మల్ని పరాభావం చేయాలి అనుకున్నప్పుడు పూర్తి నేషనల్, ఇంటర్నేషనల్ మొత్తం కూడా మీరు, సెంట్రల్ గవర్నమెంట్ మీతో పాటు ఉన్న, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మీకు సపోర్ట్లో ఉన్నా మీరు పైకి రాలేరు. ఎందుకు? ఇది భగవంతుని యొక్క శక్తి. అది ఈ విషయాన్ని మనం, ఈ సూత్రాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇజ్జత్ అంటే గౌరవం, జిల్లత్ అంటే పరాభావం. ఇది భగవంతుని ఆధీనంలో ఉంది. అదేవిధంగా రిజక్ అంటే ఉపాధి. మీకు ఎంత ఇవ్వాలి, మీరు ఏ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, మీరు ఎంత సంపాదిస్తారు, మీ యొక్క మార్కెట్లో మీ గౌరవం ఎలా ఉంటుందన్నది కూడా భగవంతుని ఆధీనంలో ఉంటుంది. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరో విషయం ఏంటి, ఈ అసూయ అనేది ఒక చెదలు లాంటిది. కాబట్టి అసూయకు సంబంధించి ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఒక చిన్న విషయం, ఒక హదీస్ నేను చెప్తాను. అదేంటంటే, హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ప్రవక్త వారు అన్నారు, ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తాడు, ఆ వ్యక్తి నిస్సందేహంగా స్వర్గవాసి, స్వర్గానికి వెళ్ళేవాడే ఉంటాడు ప్రవక్త వారు చెప్పారు. చెప్పగానే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి ఎవరయ్యా స్వర్గానికి వెళ్ళేవాడు, ప్రవక్త వారు గ్యారంటీ ఇస్తున్నారని సహాబాలు చూస్తున్నారు. అంతలోనే ఒక అన్సార్ తెగకు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ నుండి వెళ్ళాడు. చూశారు అందరూ. ప్రవక్త వారు చెప్పారు, ఇతడు స్వర్గవాసి. రెండో రోజు మళ్ళీ ప్రవక్త వారు అన్నారు, సహాబాలు కూర్చో ఉన్నారు, ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళనున్నాడు ఈ సువిశాలమైనటువంటి మార్గం ద్వారా, అతడు స్వర్గానికి వెళ్తాడు. రెండో రోజు కూడా అన్సార్ జాతికి చెందినటువంటి అదే వ్యక్తి ఉన్నాడు. మూడో రోజు మళ్ళీ ప్రవక్త వారు ఉన్నారు. మూడో రోజు కూడా అదే వ్యక్తి ఆ యొక్క మార్గం గుండా ప్రయాణం చేశాడు. అప్పుడు అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని స్వర్గవాసి అన్నారంటే ఊరికే అనలేదు, ఏదో స్పెషల్ క్వాలిటీస్ ఆ వ్యక్తిలో ఉంటాయి, నేను కూడా తెలుసుకుంటే నేను కూడా స్వర్గానికి వెళ్ళిపోతాను కదా అని ఒక మంచి కాంపిటీషన్ ద్వారా ఆ వ్యక్తి ఆ అన్సార్ సాహబీ వద్దకు వెళ్ళి, అయ్యా నాకు మీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వండి, మీ దగ్గర నేను ఉండాలనుకుంటానని అనుమతి తీసుకొని అతడు ఆతిథ్యంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇతని ఇంటెన్షన్, ఇతని యొక్క సంకల్పం ఏంటి, ప్రవక్త వారు స్వర్గవాసి అన్నారంటే ఇతనిలో స్పెషల్గా ఏదైనా కార్యాలు, ఏదైనా ఆచరణ చేస్తున్నాడేమో చూడాలని వెళ్ళిపోయాడు. ఒకరోజు మొత్తం ఉన్నారు. ఉండగానే అతనికి ఏమీ అర్థం అవ్వట్లేదు. సాధారణంగా ఏదైతే విశ్వాసులు చేస్తారో అదే ఆచరణ చేస్తున్నాడు. రాత్రి అంటే చివరి ఘడియల్లో తహజ్జుద్ నమాజ్ కంటే ముందు ఈ సహాబీ వారు లేశారు, అబ్దుల్లా బిన్ అమర్. కానీ అన్సార్ జాతికి చెందిన వ్యక్తి లేవలేదు. ఫజర్ కంటే ముందు లేచి నమాజ్ చేసుకుని తర్వాత మళ్ళీ అజాన్ తర్వాత మళ్ళీ ఫజర్ నమాజ్ చేసుకున్నాను. అంటే తహజ్జుద్ నమాజ్ కూడా చేయలేదు. ప్రత్యేకమైనటువంటి ఆచరణ 3 రోజుల్లో ఏది గమనించలేదు. తర్వాత ఆయనకు అర్థం అవ్వలేదు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిమ్మల్ని స్వర్గవాసి అని అన్నారు, కానీ మీ వద్దకు వచ్చి చూస్తే ప్రత్యేకమైనటువంటి ఆచరణ ఏది మీలో నాకు కనిపించట్లేదు, దయచేసి మీరు చెప్పండి అంటే అప్పుడు ఆయన 2 విషయాలు చెప్పారు. 2 విషయాలు. ఒక విషయం ఏంటంటే, నేను నా తోటి ముస్లిం వ్యక్తి పట్ల అసూయను కలిగి ఉండను, మొదటి విషయం. రెండో విషయం, నేను నా తోటి ముస్లింని మోసగించాలి అనే ఆలోచన నాలో రాదు. బహుశా ఇవే లక్షణాల కారణంగా దైవ ప్రవక్త నన్ను స్వర్గవాసి అన్నారేమో అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇజ్జత్, గౌరవం, రిజక్, ఉపాధి అల్లా అధీనంలో ఉంది. కాబట్టి మనం ఒకరి కోసం మంచిగా ఆలోచిస్తే తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం మంచిగా ఆలోచిస్తాడు. మనం ఒకరి కోసం చెడుగా ఆలోచిస్తే అదే చెడు కూపిలో మనం చిక్కుకుంటాం.
కాబట్టి మనకు తోచినంత వరకు మనం మంచి చేసే ప్రయత్నం చేయాలి, లేదా మౌనంగా ఉండాలి తప్ప ఇతరుల పట్ల అభాండాలు సృష్టించడం, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఫత్వాలు ఇచ్చివేయడం, వారు తప్పు అని చెప్పడం ఈరోజు ఎక్కువగా మనకు సమాజంలో కనిపిస్తుంది. ఈ విధంగా కాకుండా ఇన్షాల్లా మనం మంచిగా ఉన్నట్లయితే మన సమాజం కూడా మంచిగా ఉంటుంది, తద్వారా శాంతియుతంగా మనం జీవితం గడపవచ్చు. సంక్షిప్తంగా మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.